ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం కటిక దరిద్రులనైనా భాగ్యవంతుల్ని చేసే శ్రీ స్వర్ణాకర్షణ భైరవ ధ్యాన శ్లోకాలను, ఈ శ్లోకాల యొక్క అర్థాలను, ఈ శ్లోకాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా శ్లోకాలను చూద్దాం. పారిజాత ద్రుమ కాంతారే స్థితే మాణిక్య మండపే సింహాసనగతం వందే భైరవం స్వర్ణదాయకం. మరొక్కసారి విందాం. పారిజాత ద్రుమ కాంతారే స్థితే మాణిక్య మండపే సింహాసనగతం వందే భైరవం స్వర్ణదాయకం. అనగా పారిజాత వృక్షాల అరణ్యంలో మాణిక్యాలతో కూడిన మండపమున సింహాసనముపై ఆసీనుడై ఉన్న ధనాన్ని ప్రసాదించే భైరవుడికి నమస్కరిస్తున్నాను. తరువాత మంత్రం. గాంగేయ పాత్రం డమరూం త్రిశూలం వరం కరః సందధతం త్రినేత్రం దేవ్యాయుతం తప్త సువర్ణవర్ణ స్వర్ణాకర్షణ భైరవమాశ్రయామి. మరొక్కసారి విందాం. గాంగేయ పాత్రం డమరూం త్రిశూలం వరం కరః సందధతం త్రినేత్రం దేవ్యాయుతం తప్త సువర్ణవర్ణ స్వర్ణాకర్షణ భైరవమాశ్రయామి. అనగా గంగ పాత్ర, ఢమరుకం, త్రిశూలము, వరదముద్రను చేతులలో ధరించి 3 కన్నులతో శక్తితో కూడి కరిగిన బంగారము వంటి వర్ణముతో ప్రకాశిస్తున్న స్వర్ణ భైరవుడిని నేను ఆశ్రయిస్తున్నాను. ఇప్పుడు ఈ శ్లోకాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ఈ శ్లోకాలను ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా కోరినంత స్వర్ణం లభించును, అష్టైశ్వర్యాలు, ఇష్ట సంపదలు కలుగును, కటిక దరిద్రులు కూడా భాగ్యవంతులు కాగలరు. ఓం నమ శివాయ.